దూది సువర్ణ, చంద్రశేఖర్ గారు, జ్ఞానేశ్వరి వాళ్ళు వచ్చినారు. అలా మా జ్ఞాపకార్థం వరకు ఈ యొక్క కార్యక్రమానికి 2000 ఏమంటేనే ఇస్తున్నాం సార్ వాళ్ళు వాళ్ళకు భగవంతుడు వాళ్ళకు హైదరాబాద్ కల్పించాలి. మరి దర్శకాలే జరుగుతున్నాం. అట్లానే మన బండా శంకర్ గారు మరి దీని కొరకు మన యజ్ఞం కొరకు 1000 రూపాయలు ఇస్తున్నాడు. వాళ్ళ కార్యక్రమం వాళ్ళకు రామదాస్ శంకర్ గారు వాళ్ళ యొక్క కుటుంబాన్ని కూడా ఆయుర్వేద కలిగించి మంచి చూడాలని భగవంతుడు ప్రార్థిస్తున్నాం. అమ్మ ఒకసారి ఇందులో చూడండి, కనిపిస్తున్నానా? ఓకేనా? गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम गं गणपतये नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीमन्महेश्वरा कृपामया हे दयालु हे व्योमकेश शितिकण्ठगणाधिनाथा भस्माङ्गरागन्कपालकलापमाला विश्वेश विश्वभवनाशक विश्वरूपा विश्वात्मक त्रिभुवनैकगुणाधिकेशा हे विश्वनाथ करुणामय दीनबंधो नमस्ते 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 विश्वनाथ। ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय। శ్రీమన్నారాయణుని దివ్యచరణములకు ప్రణామాలతో మహర్షి వేదవ్యాసునికి నమస్కరిస్తూ గీతామాతకు ప్రణామాలు తెలియజేస్తూ శ్రీ విష్ణు సహస్రనామ భక్తులకి కమిటీ కార్యవర్గానికి షాద్నగర్ వారికి హృత్పూర్వక నారాయణ స్మరణ తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకి శ్రీమన్నారాయణ స్మరణ తెలియజేస్తూ మరి చాతుర్మాస్యంలో దీక్షలో పట్టుదల చేస్తూ ఉన్నటువంటి మహాత్ములకి దానికి ఆ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి పెద్దలకు ఏ విధంగా కానీ అది నెయ్యే కానీ భోజనమే కానీ వారందరికీ పార్వతీ పరమేశ్వరుడు ఆయుర ఆరోగ్యాలు చేకూర్చాలని శుభాశిష్యులు తెలియజేస్తూ మనం ముందుకెళ్తున్నాం. భగవద్గీతలో
మరి 6వ రోజుకి వచ్చేసాం. నాకైతే అబ్బా అప్పుడే అయిపోయిందా 5 రోజులు అనిపిస్తుంది. ఓం నమ శివాయ. అన్నిటికంటే వేగమైంది కాలమే. భగవద్గీత విశ్వరూప సందర్శన యుగంలో ఎట్లా ఉన్నాడు? విశ్వరూపంలో భగవానుడు. యావా పృథివ్యోరిదమంతరం హి, భూమి ఆకాశాలు మొత్తం నిండిపోయి ఉన్నాడండి. భయంకరంగా ఉన్నాడు. దంసాకరాలాన్ని భయానకాన్ని కరకర కరకర నవ్వులేస్తున్నాడు అందరినీ. అర్జునుడి యొక్క భావన అనేది వామ్మో ఇంత ఉగ్రమైన స్వరూపాన్ని నేను ఎప్పుడు చూడలేదు శ్రీకృష్ణుడిది. ఎవరయ్యా నువ్వు ఇంతకు? ఆఖ్యాహి మేకో భవానుగ్ర రూపో నమోస్తు తే దేవవర ప్రసీద విజ్ఞాతుమిచ్చామి భవంతమాద్యం నై ప్రజానామి తవ ప్రవృత్తం. అసలు ఇంతకెవరయ్యా నువ్వు? మా శ్రీకృష్ణుడు ఎప్పుడు కూడా నవ్వుతూ ఉండేవాడే తప్ప ఇంత ఘోరంగా ఎనలేడు. నువ్వెవరయ్యా అంటే, అర్జునా నేను ఎవరంటున్నావా? కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధో లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః ఋతే అపి త్వాం న భవిష్యంతి సర్వే యః అవస్థితా ప్రత్యనీకేషు యూధా. నేను కాలుణ్ణి అర్జున. ఎవరని అడుగుతున్నావు కదా, నేను ఎవరని? నేను కాలుణ్ణి. ఏం చేస్తావయ్యా? సమస్తాన్ని మింగేస్తాను. లోకక్షయకృత్, లోకాలన్నీ మింగడానికి వచ్చిన కాలున్నయ్యా నేను. నువ్వు యుద్ధం చేయనన్నావు కదా అర్జున, నువ్వు యుద్ధం చేయకున్నా ఒక్కడిని కూడా మిగలనియా నేను. మయాహతాం ద్రోణుడు భీష్ముడు గురువులు అది అన్నావు కదా. ద్రోణంచ భీష్మంచ జయద్రథంచ కర్ణం తథా జ్ఞానపి యోధ వీరాన్ మయాహతాం స్వం జహిమా వ్యదిష్ట యుధ్యస్య జేతా శిరణే సపత్నాన్. దే ఆర్ ఆల్రెడీ డైడ్ ఇన్ మై హ్యాండ్. హత్వా, నా చేతుల వాళ్ళు చచ్చారు అర్జున. నువ్వేందా యుద్ధం చేసేది? నిమిత్త మాత్రం భవ సవ్యసాచి. అర్జున ధనుర్బాణాలు పట్టుకొని నిమిత్తంగా నిలబడు అక్కడ, అంతే. వాళ్ళు ఎప్పుడో చచ్చిన వాళ్ళని నువ్వేందా చంపేది? అక్కడ నిలబడు నువ్వు, అంతే. గోపాల జయ గోపాల, గోపాల జయ దేవ దేవ గోపాల, దేవ దేవ దేవకి నందన గోపాల, మురళి మనోహర గోపాల, ముని జన వందిత శ్రీపాల, పాయి పాహి గోపాల, పాయి పాహి గోపాల, రక్ష రక్ష శ్రీపాల. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే నారాయణాయ, ఓం నమో భగవతే నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. గోపాలకృష్ణ మహారాజుకి ప్రహ్లాదుడే పాటి పైడి కానుకలిచ్చేవో శ్రీమన్నారాయణ. మదగజం వెన్నిచ్చే మౌక్తికములు ఉడుత నీకే పాటి ఊడి గంబులు చేసే ద్రౌపది నీకెంత ద్రవ్యమిచ్చే. పంచ పాండవులేమి లంచమిచ్చిరి నీకు శ్రీకృష్ణ. వీళ్ళందరూ ఏమిచ్చారయ్యా? ప్రహ్లాదుడు ఏమిచ్చాడు? ఉడత ఏమిచ్చింది? ద్రౌపది ఏమిచ్చింది? నీకు వారందరైనట్లు మేము కాదా? ఎందుకని మమ్ము రక్షింప విందువదన భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. భగవద్గీత వినడం అంటే ఎన్ని జన్మల పుణ్యం ఉండాలయ్యా? టైంపాస్ పుస్తకం కాదండి భగవద్గీత. సాక్షాత్ మోక్షాత్ జ్ఞానం ఇచ్చింది, భక్తి ఇచ్చింది, కర్మనిచ్చింది, వైరాగ్యం ఇచ్చింది, అన్నీ ఉన్నాయి భగవద్గీతలో. గీతా కల్పతరుం భజే భగవతా కృష్ణేన సంరోపితం వేదవ్యాస వివర్ధితం శృతి శిరో బీజం ప్రబోధాంకురం. ఏవయ్యా గీత ఏంది? కల్పతరుం. కల్పవృక్షాన్ని ఎక్కడ చూశారయ్యా?
భగవద్గీతనే కల్పవృక్షం. ఏం కోరితే అది ఇస్తుంది. నీకేం కావాలా? ఏం కోరుకుంటాం దేవుణ్ణి మనం? 1 కోటి, 2 కోట్లు, 100 కోట్లు, 10 అంతస్తుల బిల్డింగు, లేకపోతే విమానం, 5-6 కోట్ల కారు, సుఖపడడానికి అందమైన స్త్రీలు. అంతకంటే ఎక్కువ కోరుకుంటాం మనం మోకాళ్ళకి. అంతకంటే ఎక్కువ కోరుకోలేము. ప్రహ్లాదుడు ఏం కోరుకున్నాడు? ప్రహ్లాద, నీలాంటి భక్తుని నేను ఎక్కడ చూడలేదురా, కోరుకో అన్నాడు వరం. ఏం కోరుకున్నాడు? స్వామి నాకు కోరికనే లేని ఒక కోరిక ఇచ్చేయి అన్నాడు. గోపాలకృష్ణ మహారాజుకి. అరే ఇదేం కోరికరా, మంచి కోరిక కోరుకోండి, మా నాన్నగారికి మోక్షం ఇచ్చే అన్నాడు. ఒరే నా చేతి స్పర్శ ఇప్పుడు తగిలిందో మీ నాన్న కాదురా, నీ తాతలు ముత్తాతలు 10 తరాల వాళ్ళు తరించిపోయారు, నీ తర్వాత 10 తరాలను మోక్షం ఇస్తున్నాను రా అన్నాడు. నువ్వు అడగకముందే వచ్చేసినాయి అవన్నీ. నువ్వు కోరుకోరా ఏదన్నా అంటే అట్లనా, అయితే స్వామి నాకు ఏం కోరిక లేని ఒక కోరిక ఇవ్వ అన్నాడు. ఏమైనా కోరిక? నా కోరికనే లేని ఒక కోరిక. అరే అట్లా కాదురా, నువ్వు మంచి భక్తుడివి, ఏదైనా కోరుకో అంటే స్వామి ఎత్ర ఎత్ర గమిష్యామి నార్యా వా పురుషేపి వా తత్ర తత్రాస్తు తే భక్తి త్రాహి మాం మధుసూదన. శ్రీమన్నారాయణ నరసింహస్వామి, ఎక్కడ ఎక్కడ నాకు జన్మనిస్తావో, కుక్క, పిల్లి, నక్క, నల్లి, ఎలుక, ఏనుగు, ఏ జన్మనెత్తినా సరే స్వామి నీ దివ్య చరణములపై నా మనసును ఉండేటట్టు ఉంచవా. నేను ఇంతకంటే నేను ఎక్కువ కోరుకోను. నరసింహ జయ నరసింహ, నరసింహ జయ నరసింహ, ప్రహ్లాద వరద నరసింహ, ప్రహ్లాద వరద నరసింహ జయ నరసింహ, జయ జయ స్వామి నరసింహ, జయ జయ స్వామి నరసింహ, ప్రహ్లాద వరద నరసింహ. నరసింహస్వామికి భక్తుల గురించి ఎందుకు వినాలయ్యా? మన జీవితానికి పూలపాటేసిపోయారయ్యా. మిత్రులారా ఈ విధంగా నడవండి. బహవో భగవద్గీత, బహవో ఎందరో జ్ఞాన తపస, జ్ఞానం అనే తపస్సు చేత మద్భావమాగత, నా భావాన్ని పొందారు అర్జున. ఎందరో బహవో, ఎందరో జ్ఞానం అనే తపస్సు నాలో లీనమైపోయారు. కాబట్టి భగవద్గీత టైంపాస్ కాదండి, సాక్షాత్ మోక్ష శాస్త్రం ఇది. కాబట్టి మనం భగవద్గీతలో ఉండే అనేక అధ్యాయాల్లో ఉండే సారాంశాన్ని తీసుకుంటున్నాం. పుష్పసారం యదా మధు, పువ్వులో ఉండే సారం ఏంటండి? తేనె. అంతే, పువ్వు అక్కడే ఉంటుంది, సారాన్ని తీసుకొని పోతుంది తేనె. భక్తుడు కూడా అలాగ ఉండాలి, శాస్త్ర సారాన్ని తీసుకోవాలి, భగవద్గీత సారాన్ని తీసుకోవాలి. దాంట్లో ఉండే శ్లోకాలు, పదాలు అవి ఇవి మన జీవితానికి అర్థం కావు. ఏ పుణ్యాత్మునికి అర్థమైతే అవి అందరికీ అర్థం కావు. పుష్పసారం యదా మధు, పువ్వు యొక్క సారం తేనె, దాన్ని తీసుకోవాలి. భగవద్గీత సారం మనం తీసుకోవాలి. ఏంది? పరమాత్ముడు సత్యం, ఆ పరమాత్ముడితో అనుబంధం ఏంది, ఆయనతో నేను ఎందుకు కలిసి ఉండాలి, ఆయనకు నాకున్న సంబంధం ఏంది, ఆ పరమాత్మని ధ్యానిస్తే నాకు ఏం లాభం వస్తుంది, ఇటువంటివన్నీ మనకు భగవద్గీతలో తప్ప ఎక్కడ దొరకవు. అనేక సార్లు చెప్తున్నాను, భగవద్గీత మత శాస్త్రం కాదు, ఇది హిందువుల శాస్త్రం కాదు, సర్వ మానవాళి శాస్త్రం. ఇది ఒక్క మనిషిది కాదు, ఒక కులం కాదు, ఒక జాతి కాదు, ఒక దేశాన్ని కాదు, ఒక ప్రాంతాన్ని కాదండి. మానవుడు ఏ విధంగా జీవించాలా అటువంటి అద్భుత శాస్త్రం పుట్టినటువంటి భారత భూమిలో మనం జన్మించినందుకు గర్వపడాలి, భారతీయుడిగా జన్మించినందుకు గర్వపడాలి, భగవద్గీత మనదైనందుకు మనం గర్వపడాలి. కాబట్టి అనేక అధ్యాయాలు మనం చూసుకుంటూ వస్తున్నాం. మరి 6వ అధ్యాయంలో ధ్యానం చూసుకున్నాం. పూర్వాభ్యాసం అనేది ఉండాలి మనిషికి. పూర్వజన్మలో ఏ ధ్యానం ఉందో అది మనకు ముందుకు వస్తుంది. ఈ జన్మలో టక్కుమని వచ్చి ఇక్కడ కూర్చోడెవడు, ఎన్నో జన్మల సాధన ఉంటే విష్ణునామాలు చదువుదామని బుద్ధి పుడుతుంది. ఏమండి, కొత్తోడు రాడు, పాతోడు ఓడు. ఈ భగవద్గీత అధ్యయనాలు మీది ఒక్క షాద్నగర్ కానీ దేశమంతా నాది. ఒక్కడు జైలు కాడండి కొత్తోడు. పాతోళ్ళని చదువుతుంటారు, వస్తుంటారు, పోతుంటారు. ఏంటి కొత్త జనరేషన్కి ఏమి ఇవ్వాలి మనం? ఏమైంది నాయన, మీకు ఏమైంది వస్తేమా రా, ఎప్పుడు రావాల భక్తి? ఇప్పుడే పోతావా, ముసలిగైనాక పోవాలా, నీ ముఖం ఎప్పుడు వస్తుంది రా భయ్ భక్తి? ఎప్పుడు రావాలి భక్తి? దంతములు పడనప్పుడే, పండ్లు పూసిపోకముందే, తనువు నందారుడి ఉన్నప్పుడే, శక్తి ఉన్నప్పుడే, కాంతా సంగము రోయనప్పుడే, స్త్రీలు నన్ను చూసుకుని అసహించుకోకముందే,
జరాక్రాంతము సంభవించనప్పుడే, వృద్ధత్వము నన్ను చేరకముందే, కురుల్ వెల్వెల్లనప్పుడే, నా వెంట్రుకలు తెల్లగా కాకముందే, వింతల్ మేను చరించనప్పుడే, నా శరీరము కూని వంగక ముందే, చింతింపన్ వలని పదాంబుజములం శ్రీకాళహస్తీశ్వర. నారాయణ 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 నారాయణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే ఓం నమో భగవతే నారాయణాయ. నారాయణ 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 నమో నమో నారాయణ నారాయణ నారాయణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే రామచంద్రాయ. వెంకటేశ 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 పాయి మాం. శ్రీనివాస 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 రక్ష మాం. ముకుంద పాహి మాం మురహరి రక్ష మాం. ముకుంద వనమాల పాహి మాం శంఖచక్ర రక్ష మాం. వనమాల శంఖచక్ర సుదర్శన నమో నమో శ్రీనివాస నమో నమో. పాహి పాహి నారాయణ రక్ష రక్ష నారాయణ. పాహి పాహి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఏదండి నిజమైన రోజు మన జీవితంలో? పెళ్లిళ్ళకి పోయినప్పుడు అయ్యగారు చదువుతుంటాడు, సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన. ఏందా మంత్రం? తదేవ లగ్నం సుధినం తదేవ, తారాబలం చంద్రబలం తదేవ, విద్యాబలం దైవబలం తదేవ. సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన. శ్రీ లక్ష్మీనారాయణ శరణ కమల చింతన సావధాన. అసలు పెళ్లి అనేది భగవంతునికి సంబంధించిన తంతు. దాన్ని ఇప్పుడు ఏం చేశారో నాకైతే అర్థమైతలేదు. గోపాలకృష్ణ మహారాజుకి. వినాయకుడు అనేది భగవంతుడికి సంబంధించింది. డమ్ 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 కొట్టి కొట్టి చెవులు బద్దలు. ఏం తాగుతున్నారు, ఏం ఆడుతున్నారు, ఏమన్నదానాలు. ఒక్కడ చాతుర్మాస్యంలో ముందుకు వస్తున్నారా అన్నదానం చేయనికే? ఇటువంటి దానికి పెడితే పుణ్యం వస్తుందండి బాబు. ఇగో నారాయణ నారాయణ భజన చేస్తున్నారు, దీనికి సమర్పించింది పుణ్యం వస్తుంది. ఒక తాగుబోతోడికి పెడితే ఆ తాగిన డబ్బు పాపం నీకు వస్తుంది. పాత్ర నెరిగి దానం చేయాలి, క్షేత్రం ఎరిగి బీజం పెట్టాలి. గోపాలకృష్ణ మహారాజుకి. హిందువులలో ఒకే ఒక ప్రాబ్లం ఉందండి. ఒక దగ్గర బావిందట ఓ ఊర్లో. ఆ బావితోటి 10 మందికి ఇబ్బంది అవుతుందట. ఆ 10 మందికి ఇబ్బంది అవుతుంటే ఏమనుకున్నారంటే, ఒక సాయంత్రం మీటింగ్ పెట్టుకొని పొద్దున్న లేచి అందరం పోయి, ఇగో ఇంతమంది ఉన్నాం కదా, అందరు తలా వచ్చేయండి తటలు పట్టుకొని తలా 10 తటలు వేస్తే బావి ఊడిపోతుంది అనుకున్నారండి. గోపాలకృష్ణ మహారాజుకి. పొద్దున్నే లేచినాక వీళ్ళు ఏమనుకుంటున్నాడా, ఇంతమందిలో నేను ఒక్కొక్క తాగుతాది. అందరూ ఇట్లే అనుకున్నాడు. బాయ్ అట్లే ఉందట. మళ్ళీ తెల్లారు చూస్తే ఒక్కడు రాలే. హిందువులల్లా ఏకత్వం లేదు, అర్థమైంది, ఐకమత్యం లేదు, అంతే. లేకపోతే 800 ఏళ్ళు తుర్కలు ఇట్ట పాలించాలా మనల్ని? ఇప్పుడు 140 కోట్ల జనాభా ముస్లిం అందరం మనం కలిస్తే, అప్పుడు కూడా 70-80 కోట్ల జనాభా మనది. ఇంత పెద్ద విశాలమైన హిందూ సామ్రాజ్యాన్ని ఎంతో దూరంకి వెళ్ళొచ్చి 800 ఏళ్ళు తుర్కలు పరిపాలించారు. వాళ్ళ జనాభా తక్కువ. అప్పుడు
200 ఏళ్ళు ఆంగ్లేయులు పరిపాలించారయ్యా మనల్ని. ఇంత పెద్ద జనాభా మనది. ఏంటంటే హిందువులకి ఐకమత్యం లేదు. మునుగురోడే మునగాలి, లేపినోడే లేవాలి, పెట్టినోడే పెట్టాలి. గోపాలకృష్ణ మహారాజ్కి మన బాధ్యత. మీరు చాలా బాగా పాడుతున్నారండి. నేను పొగడను ఎవరిని. ఎన్నో దేశాలు తిరుగుతుంటా, మంచిగా పాడుతున్నారు. భజన చాలా బాగా చేస్తున్నారు. చాలా సంతోషం. వచ్చేవరకు లేచి నిలబడుతున్నారు. ఎవరికా లేచి నిలబడి బ్రహ్మస్థానానికి ఒక వ్యక్తికి కాదు. పురాణాలు చెప్పేవాడు బ్రహ్మస్థానం. ఎవడు అంత గొప్ప స్థితిలో పౌరాణజ్ఞ సర్వజ్ఞ. తంత్రాలు కట్టేవాళ్ళు, యంత్రాలు కట్టేవాళ్ళు, మంత్రాలు చేసేవాళ్ళు, పిల్లలు ముట్టించేవాళ్ళు, ఉద్యోగాలు ఇప్పించేవాళ్ళు, దరిద్రము కొట్టేవాళ్ళు, పెళ్లిళ్ళు చేసేవాళ్ళు. వీళ్ళందరూ ఎక్కడ నిలబడరు? పురోహితులు, మంచివాడు, పురాణికి మితం చేసేవాడు. పురాణజ్ఞ సర్వజ్ఞ. వేదవ్యాసుడు ఇచ్చాడు ఆ బిరుదు. ఒక్క పురాణజ్ఞుడే సర్వజ్ఞుడు. కాబట్టి ఎట్లా సర్వజ్ఞుడు అంటే పరమాత్మనికి సంబంధించిన జ్ఞానం పొంది ఉండాలి పురాణజ్ఞుడు. కాబట్టి భారతంలో చిన్న కథ వస్తుంది, జర వినండి. కర్ణుడు ఎంత గొప్ప దాత అండి. దానకర్ణుడు అంటావా లేదా? జై శ్రీమన్నారాయణ. నాకు చెవుడండి. ఓం నమ శివాయనండి. శ్రీకృష్ణుడు యుద్ధమంతా అయిపోయింది. ద్వారకకు పోయిన తర్వాత రుక్మిణీదేవి అడుగుతుంది, ఏమంటే యుద్ధం ఎట్టట్టు జరిగింది, ఎవరెవరు ఎట్టు జరిగింది? అందరూ అయిపోయారు, ఏం చెప్పమంటావు రుక్మిణి కథ అంతా అయిపోయింది. అవునండి, కర్ణుడు ఒకడు ఉండేవాడు కదా, చాలా గొప్ప దాత కదా. దాత సామాన్యంగా చావడు కదా. బాగా గుర్తుపెట్టుకోండి. దాత ఎప్పుడు చెడిపోడండి లోకంలో. మీరు గుర్తుపెట్టుకోండి. అన్నదానం చేసిన వాడు ఎప్పుడు చెడిపోడు. మరి కర్ణుడు బంగారం దానం చేసిండు, వెండి దానం చేసిండు, తన శరీరం మీద కవచకుండలాలు దానం ఏది అడిగితే అది ఇచ్చిండు కదండి. కర్ణుడు ఎట్లా చచ్చిండండి అని. ఏముంది, రుక్మిణి దిక్కులేని చావు చచ్చిండు యుద్ధరంగంలో. ఇంత పెద్ద దాత అట్టడి చచ్చిండాయండి, కొంచెం చెప్పండి నాకంటే. ఏం చెప్పమంటావు రుక్మిణి, నాకు దిమాగ్ ఖరాబ్ అవుతుంది, ముఖ్య పని పని చేసుకోవాలి. లేదు లేదు స్వామి, అంత గొప్ప దాత ఎట్లా వచ్చిందంటే అభిమన్యుణ్ణి 100 మంది చుట్టుముట్టి కొట్టారండి. 10 మంది పెద్ద పెద్ద యోధులు కొట్టారు. కర్ణుడు ఉన్నాడు దాంట్లో, ద్రోణుడు ఉన్నాడు, కృపాచార్యుడు, అశ్వత్థామ ఉన్నాడు. ఏమండి మహామహులు కలిసి కొట్టినండి ఒక్క చిన్న బాబుని. ఒక్కండి ఇంతమంది కలిసి కొట్టారు. ఆఖరికి ఆయన చేతిలో ధనుస్సున్నంత వరకు కూడా కొట్టలే. ఆ ధనస్సును పగలగొట్టడానికి వెనక నుంచి పోయి బాణం వేస్తే కర్ణుడు ధనస్సు నారి తెగిపోయింది. అప్పుడు ధనస్సు అయినా కత్తి తీసుకొని కొట్టిండు. ఆ తర్వాత రథచక్రం తీసుకొని కొట్టిండు. అన్యాయంగా ఒక్కని వెనకకెళ్ళి ముంగలకెళ్ళి పొడిసి చంపేశారు. నేలపై పడ్డాడు. దాహం వేస్తుంది, ఇక కొద్దిసేపు అయితే చచ్చిపోతాడు. కొంచెం మంచినీళ్ళు ఇవ్వండి అయ్యా అని అడిగిండు. ఎవరినాడు యుద్ధం, చచ్చిపోతున్నాడండి. అక్కడ కర్ణుడు నిలబడి ఉన్నాడు. అర్థమైందా? కొంచెం మంచినీళ్ళు అయ్యా. చచ్చటానికి నీళ్ళు ఇవ్వచ్చు కదా. అందరూ చూస్తున్నారు. కొద్ది క్షణంలో చచ్చిపోతాడు. అక్కడ కర్ణుడు ఉన్నాడు. దానం కదా, దాత కదా. మరి దానకర్ణుడు అని పేరుంది కదా. మంచినీళ్ళు వేయలే. ఒకటో పొరపాటు అయింది. రెండవది ఏంది, ఎన్ని దానాలు చేసినండి కర్ణుడు, కానీ అన్నదానం చేయలే. గోపాలకృష్ణ మహారాజుకి ఎన్ని దానాలు చేసినా నిష్ఫలం అండి అన్నదానం చేయింది. అన్నదానము కన్నా లేదు మిన్న. అర్థమైందా? కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు చేసినప్పుడు ఒక్కరు కాదు, హిందువుల్లో లక్షలు వేయద్దు. మీరు 500 1000 ఇస్తే 10 మంది 10 చేతులు వేస్తే ఎవరి మీద భారం పడదు. దానం అనేది మన ఒక గురువుగారు వచ్చారు, మీకు చెప్పింది విన్నారో లేదో. 2 చెవులు ఎందుకున్నాయంటే ఒకటి ఇన్ని ఒకటి వదిలేయడానికి కాదు. దానం అనేది దాచుకోబడేది. మనం తిన్నది వ్యర్థమైంది, ఉన్నది వ్యర్థమైంది. ఏది దానం చేస్తావో అది వచ్చే నీ జన్మకు దాచుకునేదండి. మీ ఇష్టం. బ్యాంకులో దాచుకుంటే దొంగలు తింటారు. దానం చేసింది నీ ఎంబడి వస్తుంది. అందుకే చివరికి మిగిలేది చేసిన దానమే మన ఎంబడి వచ్చేది. గోపాలకృష్ణ మహారాజ్కి. కాబట్టి ఇదే చెప్తున్నాడు. ఏమి డ్యాన్సులు, ఏమి తాగుళ్ళు ఆ గణపతులల్లా. ఏమిటంటే ఇదేనా డమ్ డమ్ కొట్టి మందులు కొట్టి భగవాన్ కొట్టి తాగి ఊగడానికి నాడు విఘ్నేశ్వరుడు పెట్టుకుంది. మనం కోపం వస్తుంది జనాలకు చెప్తే. విఘ్నేశ్వరుడు భక్తి, విఘ్నేశ్వరుడు జ్ఞానము. మన మార్గాన్ని భక్తిమయంలో ఉంచుకోవాలి. ఇట్లాంటి జ్ఞానం చెప్పకపోతే ఎవరు చెప్పాలండి? సమాజాన్ని మార్చే బాధ్యత ఎవరిది? జ్ఞానుడిదే. కాబట్టి ఇటువంటి చాతుర్మాస్య దీక్షల్లో, చాతుర్మాస్య దీక్ష అంటే ఏంటి? మహాత్ములు ఆచరించారండి. 4 నెలలు వర్షాకాలంలో ఎక్కడ తిరగడానికి వీలు అయ్యేది కాదు వాళ్ళకి. ఒక దగ్గర కూర్చునేది, 10 మందిని ఏర్పాటు చేసుకునేది, భగవద్గీత శ్రవణం చేసేది, ఒక పూట భోజనం చేసేది, జపం తపం ధ్యానం
ఎన్ని జరుగుతున్నాయండి? మీరు చెప్పిరా నాకు జపం చేయమని? ధ్యానం చేస్తున్నాం, జపం చేస్తున్నాం, సంకీర్తన చేస్తున్నాం, శ్రవణం చేస్తున్నాం, 4 రకాల పుణ్యాలు వస్తున్నాయి మనకు. ఇదండి మనం తీసుకెళ్ళేది. కాబట్టి మీరందరూ మంచి మనసుతో లేదు కాదు కూడదనుకుంటా ఎవరైతే పెద్ద ముందుకొచ్చారో దాతలు వారికి సహాయం సహకారం చేయాలని చెప్తూ ముందుకెళ్తున్నాం. గోపాలకృష్ణ మహారాజ్కి ఒక పీసోని కథ ఎక్కువ ముందుకెళ్తా. వాడు చాలా పీసినారండి. వాడు తినడు, ఇంకోనికి పెట్టాడు. వాడు తినడు, ఇంకోనికి పెట్టాడు. ఎవరి దగ్గర కొన్ని డబ్బులు తీసుకున్నాడు. ఈ డబ్బులు తీసుకున్న వాళ్ళకు డబ్బులు ఇచ్చేవాడు ఎప్పుడు చెడిపోడు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. అప్పు తీసుకున్నాడు ఎగ్గొట్టినాడు పోతాడు, కానీ అప్పు ఇచ్చినాడు ఎప్పుడు చెడిపోడు. వాడు తింటున్నాడు కదా మిత్తికి అది అనుకోవద్దు. నీకు సమయానికి వచ్చినాయి, అదే ఇచ్చినోడే దేవుడు అండి బాబు. నిజం, డబ్బులు ఇచ్చిన ఎప్పుడు చెడిపోడండి. ఎగ్గొట్టినాడు చెడిపోతాడు. ఎక్కడ చూడండి మీరు, డబ్బులు ఎగ్గొట్టినాడు ముందరికి రాడు. వీడు తీసుకున్నాడు కానీ ఇవ్వలేదండి. ఆ రోజుల్లో రాజులు కాబట్టి రాజు దగ్గరికి పోయింది. పంచాయతీ ఎక్కడ పోయింది? రాజు దగ్గరికి పోయింది. ఎప్పుడు అడిగినా రేపు తప్పకిస్తానయ్యా అన్నాడు. రేపు 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 ఎప్పుడు అడిగినా రేపే. రేపు నీకు వచ్చే పొద్దుగాలు వచ్చాను. ఇక రేపు ఎంతసేపు వస్తుంది అనుకుని ఇట్లా 4 సంవత్సరాలు అయిపోయింది. రాజు దగ్గరికి పోయిండు. రాజా ఒకడు ఉన్నాడు, వీడు చాలా తెలివైనడు. ఎప్పుడు అడిగినా రేపు రేపు అంటున్నాడు. ఏం చేస్తావో చూడు, నీ దగ్గర కూడా ఇట్లే మాట్లాడతావు, జాగ్రత్త అన్నాడు. పిలిచిండు. రాజు దగ్గరకు పోయింది పంచాయతీ. ఏమయ్యా తీసుకున్నాడా? నిజమే తీసుకున్నా రాజా. మరి ఏమైందా? ఇస్తలేవాడు. రేపు పక్కా రాజా, ఇక నీ దగ్గర వచ్చినాక ఇస్తా. ఇయ్యనా? ఇక నేను వచ్చే రేపు పొద్దుగాలు తీసుకునే వస్తాను నీ దగ్గర అన్నాడు. రేపు వచ్చింది. అరే ఏమైందిరా బాబు అంటే, అరే జర్ర కొంచెం ఇబ్బంది అయింది రాజా. రేపు రాజుకు ముందే చెప్పింది కదా వీడు, రేపు రేపు సరే కొంత టైం ఇచ్చాను. ఏం లేదురా, నీకు డబ్బు ఎగ్గొట్టి ఉపాయం ఒకటి చెప్తా, దాన్ని వినరా అన్నాడు. అమ్మ ఎగిరి గంతేసిండండి వీడు. చిన్న డబ్బు ఎగ్గొట్టి ఉపాయం వచ్చింది. ఏంటది? ఒక చిన్న పనిష్మెంట్ బిడ్డ. ఇక్కడ కూర్చో. ఓ పక్క కొరడా దెబ్బలు ఉంటాయి, ఓ పక్క పచ్చిమిర్చి ఎర్రగా ఉంటాయి. ఏమి ఈ 50 పచ్చిమిర్చీలు అనేది తినాలి, 50 కొరడా దెబ్బలు అనేది తినాలి. వీడేమనుకున్నాడండి? కొరడా దెబ్బలు తిందామనుకున్నాడండి. ఉపాయం మంచిగా ఉంది కదా, దెబ్బలు తింటే తగ్గిపోతాను. ఒక్కొక్క కొరడా దెబ్బ కొట్టుంటే సుర్ర సుర్ర అంటుంది. 1 2 20 30 40 అయినాక రాజా ఆగు అన్నాడు. డబ్బులు ఇస్తాడేమో రాజు అనుకుంటున్నాడు. ఈ దెబ్బలు తట్టుకోలేకపోతున్నా, ఈ మిర్చీలు తింటా అన్నాడు. పైన సుర్ర సుర్ర అంటుంది. ఇక్కడ మిర్చీలు తింటున్నాడు. 1 2 20 30 40 మిర్చీలు ఎవరు కడుపులో మంటలు వేస్తుంది, పొగలు జుట్లకి వెళ్తుంది. రాజా ఆగు అన్నాడు. ఏమైందిరా? ఇక వాడు పైసలు తీసుకుంటున్నాడు పొంగలకి. వీడు కొరడా దెబ్బలు తినే, పచ్చిమిర్చి తినే, తన్నులు తినే. ఈ లోబిని స్మరిస్తే స్నానం చేయాలట. ఓం నమః శివాయనండి. కామ క్రోధ తథా లోభ తస్మాత్ ఏతత్రయం త్యజేత్. భగవద్గీత 16వ అధ్యాయంలో కామము, క్రోధము, లోభం వీడిని వదిలేయండి. త్రివిధం నరకస్యైదం ద్వారం నాశనమాత్మన. కాముకుడు మారడండి. నేను ప్రపంచాన్ని చాలా చూసినా, నేను కాముకులు అసలు మారు. వాడికి ఎంతసేపు ఎక్కడ చూసినా అది ఏం కానీ అది చూపే వేరే ఉంటుందండి. చాలా తప్పు. కామం అనేది ఎంత అనుభవించినా సరిపోతుందా? ఇక్కడ ఒకరు అనుభవించండు, జర ముందుకు వెళ్ళిపోయిండు, ఇంకొకటి కనిపించింది, ఇంకొకటి కనిపించింది, ఇంకొకటి, ఒకదానికంటే ఒకటి. ఆఖరికి నీది కడపాలేకపోతే చెరువు రాబాయి. ఎంత తింటావు, ఎంతమందిని అనుభవిస్తావు నువ్వు? దుష్పూరేణ నిండింప శక్యం కానిది. ఎంత అనుభవించినా అగ్నిలో ఆజ్యం పోసినట్టు ఇవాళ వందలాది హత్యలు జరుగుతున్నాయి. అది ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ. ఎందుకు చంపుకుంటున్నారు? తలకాయలు నరికేసి తలకాయ పట్టుకొని పోలీస్ స్టేషన్లో పోతున్నాడు ఒకడైతే. పగ తీరక ఎంతమంది ఎన్ని విధాలు చంపుకుంటున్నారండి ఆడళ్ళు మొగలు. ఏంటంటే కామం కోసమే. కాబట్టి ఏది అనుభవిస్తే నువ్వు ఆనందం పొందుతావు. మనకు భగవద్గీతలో ఉంది, యం లబ్ధ్వాచా పరం లాభం మన్యతే నాధికం తతః యస్మిన్ స్థితో న దుఃఖేన గురునాపి విచాలి. అర్జున, ఇటువంటి లాభాన్ని పొందు. ఏ లాభాన్ని వచ్చిన తర్వాత నీకు ప్రపంచంలో ఏ లాభం కూడా నీకు రుచినివ్వలేదు. ఆత్మలాభ సచ్చిదానంద స్వరూప. దాన్ని కదండి మనం పొందాలి. అంతర్ముఖం అవుతున్నామండి మనం. మీరు చూడండి పేపర్లో ఎన్ని హత్యలండి. బాధ అనిపిస్తుందండి. ఒక మనిషి చంపితే మనం మనుషులం, కుక్కలం కాదు కదా, చంపుకోవద్దు. మనకు చంపే హక్కు భగవంతుడు ఇయ్యలే. గోపాలకృష్ణ మహారాజ్కి. కాబట్టి కామం, క్రోధం, లోభం, ఈ కాముకుడు కూడా కొంతకాలానికి మారుతాడట. వయసిగతే కహ కామ వికార
ముసలిగా అయిపోయినాక ఇంకెక్కడికి కామండి, అయిపోయింది. అప్పుడేం పప్పులు ఉడకవు. అప్పుడు ఏదో కథలు పడితే అప్పుడు కుదిరేది కాదు. ఏమండి, శుష్కే నీరే కహకాసారా, నీళ్ళు ఎండిపోయింది, చెరువులో నీళ్లు లేవు. క్షీణే విత్తే కహ పరివారా, నీ దగ్గర డబ్బుంటే పక్కన మా సొంతం కాకాయన వాడు ఎవడో తెలియదు, నీ దగ్గర డబ్బు ఉందనుకో, వాడు ఎమ్మెల్యే అనుకో, నువ్వు ఎమ్మెల్యే అనుకో, ఎవడో మా సొంతం చిన్నమ్మ కొడుకు ఆయన మావాడు నీ దగ్గర ఏం లేదనుకో, అక్కడికి వచ్చా మన దగ్గరోడు కూడా అట్టకెళ్ళిపోతావు దూరంగా. గోపాలకృష్ణ మహారాజుకి ఎప్పుడు సంపద కలిగినా అప్పుడే బంధువులు వస్తారు. అది ఎట్లన్నా తెప్పలుగా చెరువు నిండినా కప్పలు 10,000 చేరు గదరా సుమతి అని విన్నాం మనం. కాబట్టి కాముకుడు కొంతకాలానికి మారుతాడు. క్రోధం, కోపం ఉన్న దగ్గర పాములు అక్కర్లేదండి బాబు. ఓం నమ శివాయనండి. కోపం ఉంటే చాలు, ఇక పాములతో పని లేదు నీ దగ్గర. ఒక్కడు కూడా మిగిలాడండి కోపం ఉన్నని. ముక్కు మీద కోపము మనిషికి ఎవడో మిగిలాడు, వాడు ఒక్కడే మిగులుతాడు చివరికి. చస్తే లేవడానికి కూడా దొరకడు ఎవడు. కోపం వల్ల వచ్చేది ఏమి లేదు. లోభం, ఇగో వీడిని స్మరిస్తే స్నానం చేయాలంట. మళ్ళీ మీరు ఇంటిపై స్నానం చేయ పని లేదు. మనం భగవద్గీతలో ఉన్నాం కాబట్టి గంగా నది, లేకపోతే దానం చేయదు, పర్వాలేదు, నేను ఒప్పుకుంటానండి. దాన్ని ఉన్నవాళ్ళు తృణమోపనమో ఇచ్చుకోవాలి ఎప్పుడైనా. ఏమండి చెప్తున్నాను కదా, విఘ్నేశ్వరులల్లా అన్నం లేక చేస్తున్నారా, జనాలు జ్ఞానం లేక చేస్తున్నారా? జ్ఞానం లేక చేస్తున్నారు, జ్ఞానం లేక కొట్టుకుంటున్నారు. ఇద్దరు ఇంటి కింద అపార్ట్మెంట్లో పార్కింగ్లో బండి పెడితే జర బండి పక్కకు తీర నాయన అన్నంత పాపానికి పెద్ద మనిషిని పట్టుకొని గుద్ది చంపే కదనే చైతన్యపురంలో నిన్నమ్మన్న 2 నెలల కింద. అరే బండి పక్కకెట్రా నాయన పార్కండి. ఇంత కోపమా మీకు? పెద్దలను చూస్తే అంత కోపమా? ఎప్పుడు కూడా పెద్దల కడగన్న మృత్యుని కైవడి చేరి నమస్తుతులు చేయువాడు, కన్ను దోయికి అన్యకాంతలడ్డం పైన మాతృభావన చేసి మరలువాడు. ఎవరు? ప్రహ్లాదుడు. పెద్దలను చూస్తే ఒక నమస్కారం పెట్టాలి. రామాయణంలో వచ్చింది. మనకంటే వయసులో పెద్దవాళ్ళు అనుకోండి, మనకంటే జ్ఞానంలో పెద్దవాళ్ళకి ఒక నమస్కారం పెడితే వాళ్ళ ఆయుష్ నిలుస్తుందట. ఆయుష్మాన్ భవ, ఇది శాస్త్రం. పెద్దలను చూస్తే ఏంద్రాబాయ్ ఇది, ఎంటుకలు నీకేమన్నదా బొచ్చు, అందరు కూడా అది నెత్తిలా. గోపాలకృష్ణ మహారాజుకి ఇదంతా వద్దు, మంచిగా కటింగ్ చేసుకోవాలి. మంచిగా మిమ్మల్ని చూస్తే చాలా మంచిగా ఉంది. పెద్ద మనుషులు ఎంత గీత లేడు, గీత గడ్డాలు. గురువుగారిని కోపం తెచ్చుకోవద్దు. పోరగాళ్ళు ఏమైపోయారంటే సంస్కారం అనేది పోతుంది. మా వయసులో అప్పుడు ఎవడా గింత గడ్డం పెరిగితే ఎవరా పిల్లలు చచ్చిపోయింది అనేది. ఇప్పుడు ఏమైందండి మీ అందరికీ ఇక్కడ పిల్లలండి, చిన్న పిల్లలు, పెద్ద వయసు వాళ్ళని వదిలేయండి, వాళ్ళది అయిపోయింది. చిన్న పిల్లలు గడ్డాలు పెంచుకొని సంస్కారం లేకుండా మాసిపోయి, ఇదా సమాజానికి మనం అందించేది జ్ఞానం. ఎవరు మార్చాలి? ఎవడో సినిమా హీరో కొడుకు పెంచుకున్నాడని అందరూ వాళ్ళ లెక్కనే పెంచుకుంటున్నారండి. ఓం నమ శివాయనండి. వాడు 1000 కోట్లు సంపాదించుకొని కూర్చున్నాడు. నిన్న మనం తిక్కనా కొడుకు సినిమా తీసినది ఎంతో. అటువంటి సినిమాలు చూసి సమాజం మీద ఎఫెక్ట్ పడకూడదు. మనం మంచిగా చిన్నపిల్లలు చిన్నగా పెద్దవాళ్ళని చూస్తే ఎంత ముద్దు వస్తున్నారు చూడండి. ఎవరికైనా గడ్డ ఉందా? ఇలా లేదు. ఇట్లుండాలి మనిషి. మన పిల్లల జనరేషన్ కూడా ముఖాలు ఎందుకున్నాయి మంచిగా ఉంచుకోవాలి. మనం జ్ఞానులం, మనం యోగులం, మన ధ్యానులం. మన జీవితం అమృతమయం చేసుకొని వచ్చినాం. పిచ్చి వాళ్ళం కాదు. హిమాలయాల్లో లేము, మనం షాద్నగర్లో ఉన్నాం. హిమాలయాల్లో ఉన్నటువంటి వాళ్ళు అరణ్యాల్లో కూర్చొని ధ్యానం చేస్తున్నారు. వాళ్ళకి బ్లేడ్లు దొరకవు, పీకుదామంటే నొప్పి లేస్తుంది కాబట్టి అట్లా పెరిగిపోతాయి. వాళ్ళకి టైం ఉండదు. ఎప్పుడు నిరంతరం ధ్యానం జపం చేస్తున్నారు. మీరు అట్లా చేస్తే చెప్పండి, మీకు నేను ఎక్స్టెన్షన్ చేస్తా. ఓం నమ శివాయనండి. కాబట్టి భగవద్గీతలో అనేక జ్ఞానం ఉంది. త్యాగి భవ, త్యాగం కావాలి. దాచుకొని ఎవరికి ఇస్తావరా భయ్? తుదకు దొంగలకిత్తురో దొరలకవునో తేన జుంటి గనీయవా తెరువరులకు. లక్షాధికారైన లవణమన్నమే గాని మెరుగు బంగారంబు మింగబోడు. విత్తమార్జన చేసి విరవీగుటె కాని కూడబెట్టిన సొమ్ము కుదువబోడు. ముందుగా మరుగైన భూమి లోపల దాచి తుదకు దొంగలకిత్తురో దొరలకవునో. భూమి లోపల అప్పుడు దాచేదండి, ఇప్పుడు బ్యాంకులలో దాస్తున్నాం. నిజమండి నేను చెప్పేది ప్రతిదీ. ఎవ్రీ వర్డ్ ఇస్ ట్రూత్. బ్యాంకుల్లో లక్షల కోట్లు ఉన్నాయండి, డబ్బులు పెట్టి చచ్చారు, మళ్ళీ పోలే. ఎందుకంటే చచ్చిపోయారు. నామినీ లేడు, వాడు నామినీవా వీడు అంత లక్షల కోట్లు అండి. దాదాపు 5 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు అట్లనే ఉన్నాయి. రిజర్వ్ బ్యాంకు మన నోటీసులు ఇచ్చేది బ్యాంకుల దగ్గర బిడ్డ, మీ దగ్గర దాచుకున్న వాళ్ళు చచ్చిన వాళ్ళ పైసలు ఉంటే మాకు తెచ్చి అందరు, ఇంక మీరేం చేస్తారండి?
కాబట్టి మనిషి దానబుద్ధి కలిగిన వాడే గొప్పవాడు. నీ దగ్గర లేదు, నీకు దానబుద్ధి ఉంది, ఐశ్వర్యవంతుని కిటికీలకి లేచిపోతానంట దేవుడు. నీకు బుద్ధి కదా, దానబుద్ధి ఉంటే చాలు. గోవింద జయ గోపాల నందనందన గోపాల నందనందన నవనిత శోర గోవింద రాధాలోల గోపాల రాజీవాక్ష గోవింద మురళి మనోహర గోపాల మురళి మనోహర ముని జన సేవిత గోవింద. కాబట్టి కర్ణుడు ఏమైపోయాడు? దానం లేక, అన్నదానం లేక అక్కడ పోయిన తర్వాత స్వర్గంలో కూడా అన్నం దొరుకుతలేదు. కానీ స్వర్గంలో దొరకాలి కదండి అన్నం, అంటే ఇక్కడ లేదు కాబట్టి అక్కడ కూడా పెడతలేదు. అరే నేను ఇంత దానం చేసి నాకు అన్నం ఎందుకు లేదని పరిశాన్ అవుతున్నాడట. ఎవరు మహాత్మున్నారట, నువ్వు అన్నదానం చేయలేదు కాబట్టి ఇక్కడ నీకు సున్నదానం అవుతుందా అంటే ఏం చేయాలి మరి ఇప్పుడు అంటే, పోనీ ఎవరైనా చూపించిన అన్నం పెట్టుండంటే, అవునయ్యా చూపించిన విధులను పెడతా చూడని చూపించినట్టు అన్నదానం. ఇక్కడ బంగారం ఎండిస్తాం కానీ అన్నం పెట్టాం. అక్కడ ఆ పక్కన గల్లీలు ఉంటే వస్తుంది విరుదని ఏ ఏలుతో ఆ ఇల్లు చూపించడం, ఆ ఏలు నోట్లో పెట్టుకోవాలన్నారట. ఇల్లు చూపించిన పుణ్యానికి ఆయన ఆకలి తీరిపోయిందంట అండి. అది అన్నదానం యొక్క మహిమ. గోపాలకృష్ణ మహారాజ్కి. కాబట్టి మనం భగవద్గీతలో అనేక విషయాలు తెలుసుకుంటూ ముందుకెళ్తున్నాం. మరి 6వ అధ్యాయంలో ధ్యానం ఏంటో తెలుసుకున్నాం. అనేక జన్మల పుణ్యం. ఒక్కసారి కళ్ళు మూసుకుంటే మన దగ్గర కలి ప్రవేశం చేయరు. ఎవరు దృష్టి భూమధ్యంలో పెట్టుకుంటారు, ఇంతే సింపుల్. కలిపురుషుని గురించి చెప్పిన బ్రహ్మదేవుని ముందరికి ఎట్లా వస్తున్నాడు? ఒక చేత నాలుక పట్టుకున్నాడు, ఒక చేత పురుషంగా పట్టుకున్నాడు, దిగంబరంగా వస్తున్నాడు, నగ్నంగా వస్తున్నాడు. ఎవడరా ఇంద్ర ఎంత ఘోరంగా వస్తున్నావు? బ్రహ్మదేవుని రానని. నేను కలి పురుషుణ్ణి. నవ్వుడు ఏంద్రా ఈ వికటాట్టాసం ఏంది, ఈ దిగంబరత్వం ఏంది, ఓ చేతిలో పురుషాంగం ఏంది, ఓ చేతిలో నాలుక. నేను కలిని, ఇట్లాగే ఉంటా నేను. దీనివల్ల కామం వల్ల, మందు వల్ల, కామం వల్ల నేను లొంగది అని వస్తువే ఉండదు. వామ్మో చూడండి, ఎక్కడ చూసినా ఎవరైనా ఎంతమంది వస్తారో ఇక్కడ రాబట్టి వైన్ షాపులు కాడ చూడు పోండి, లైన్లు నిలబడుతున్నారండి బాబు. తాగడానికి లైన్లు అండి బాబు. మా దగ్గర, మీ దగ్గర పుణ్యాత్తులు ఏమో కానీ మా దగ్గర ఏ దగ్గర వైన్ షాప్ కాడ లైన్లే ఉంటాయి. ఏమండి అది అమృతం, ఇక్కడ లైన్లు కాదు. ఇక్కడ ఫ్రీ పోస్తామంటే అమృతానికి రాదు. కాబట్టి తాగొద్దని నేను అనను, తాగండి. కానీ ఎంత తాగాలి, ఎట్లా తాగాలి, దానికి లెక్క ఉంటుంది. అరే తాగి 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 రోడ్ల మీద పడిపోయి ఎత్తుకుపోయి ఇంటే అన్న గోపాలకృష్ణ మహారాజుకి. కాబట్టి ఈ కలి పురుషుడు ప్రవేశం చేయడు. ఎక్కడ భగవద్గీత చదువుతారో, ఎక్కడ విష్ణు సహస్రనామాల నామం ఉందో, ఎవరు కళ్ళు మూసుకొని అమ్మ ఎటున్నారా కొంచెం కళ్ళు మూసుకొని గురు మధ్యంలో దృష్టి పెడితే చాలు. కొంచెం జ్ఞానముద్ర, ఇవన్నీ మన 6వ అధ్యాయంలో ఉన్నాయి. విజ్ఞానయోగం 7వ అధ్యాయంలో ఉంది. విజ్ఞానయోగం ఏంది? ఏ జ్ఞానం మనం తెలుసుకుంటామో దాన్ని మన జీవితంలోకి అనువదించుకోవడమే విజ్ఞానం. జ్ఞానము తెలుసుకోవడం. బంగారం ఉంది, బంగారం అంటే ఏం లాభం? దాన్ని ఆభరణంగా చేసుకొని మెడలో ధరిస్తే మనకు ఒక శోభాయమానం. బంగారానికి ఎందుకుంది అంత ధర? ₹1,00,000 దాటిపోయింది. ఎందుకుంది ధర? అంతే, అది ఆభరణం బాగుంటుంది కాబట్టి దానికి అంత ధర ఉంది. కాబట్టి బంగారం అంటే ఏం లాభం? పెట్టెలు పెట్టి మూత పెడితే కాదు, దాన్ని ఆభరణం ధరించినప్పుడే దాని విలువ న్యాయమవుతుంది. కాబట్టి విజ్ఞాన యుగంలో మరి ప్రాణం పోయేటప్పుడన్నా భగవంతుని స్మరిస్తే చాలయా. ప్రాణం పోయేటప్పుడు వస్తుందండి. స అది భూతాది దైవం మాం స అది యజ్ఞంచయే విదుః ప్రయాణకాలే అపి చ మాం తే విదుర్యుక్త చేతసః జరా మరణ మోక్షాయ మాం ఆశ్రిత్య యతంతి యే తే బ్రహ్మ తద్వద్ కృష్ణం అధ్యాత్మం కర్మ చాకిలం జరా మరణ మోక్షాయ. జరా వృద్ధత్వం, మరణం దేహాంతర ప్రాప్తి, మోక్షం పరమాత్మలో లీనం కావడం. ఎవరు వస్తారట? సర్వాత్మ సచ్చిదానంద స్వరూపుడనైనా సర్వాంతర్యామి అయినా వాసుదేవుడనైనా నన్ను స్మరించే వాళ్ళు జర మరణ మోక్షం వీటికి అతీతమైపోతారు. జర వృద్ధత్వం, మరణం దేహాంతర ప్రాప్తి, మోక్షం
మోక్ష సన్యాస యోగం ఉంది మనకు భగవద్గీత. మోక్షం కూడా అవసరం లేదు ఆయనకి. ఎందుకు? జీవన్ముక్తుడు అయిపోయావు నువ్వు భగవద్గీత చదవడం వల్ల. అవునా స్వామి, భగవద్గీత జీవన్ముక్తి వస్తుంది, గ్యారంటీ ఇస్తానండి. నాకు అర్థం కాలేదు, పర్వాలేదు, కరెంటు పట్టుకో, తీసుకొట్టదా కొడదా చూడు. భగవద్గీత కూడా అంతే, విష్ణునామాలు అంతే. నీకు అర్థం కాకపోవచ్చు, చదువుతున్నావా లేదా, అందులో కూర్చున్నావా లేదా, పడవలు ఎక్కి కూర్చున్నావు, పడవ పోతుంది, నువ్వు ఎక్కి కూర్చున్నది విష్ణు సహస్రనామాల పడవలో, అది డైరెక్ట్ వైకుంఠం తీసుకొని పోతుంది అంతే. గోపాలకృష్ణ మహారాజుకి. అందుకనే భగవద్గీత విష్ణు సహస్రనామాలు చాలా గొప్పయి. జగద్గురు ఆదిశంకరాచార్యులు కూడా గేయం గీతా నామ సహస్రం. ఓ మానవులారా, భగవద్గీతను చదవండి, విష్ణు సహస్రనామాల్ని గానం చేయండి, మీ జీవితం ధన్యమైపోతూ ఉంది. కాబట్టి మనం 7వ అధ్యాయంలో చూసుకున్నాం. బహూనాం జన్మనామంతే జ్ఞానబాన్నం ప్రపద్యతే యో యో యం యం తనుం భక్త శ్రద్ధయాచ్యుతమిచ్చతి తస్య తశాచలాం శ్రద్ధం తామేవ విదదామ్యహం. ఎవడు ఏ రూపంలో ధ్యానిస్తున్నాడో వాడికి తద్రూపమైన శ్రద్ధనిస్తా. ఒకడు శివుణ్ణి ఆరాధన చేస్తాడు, ఒకడు విష్ణువుని ఆరాధన చేస్తాడు, ఒకడు కృష్ణుని ఆరాధన చేస్తాడు, ఒకడు రాముణ్ణి ఆరాధన చేస్తాడు, ఒకడు నరసింహస్వామిని ఆరాధన చేస్తాడు. ఎవడు ఏ రూపమైన శ్రద్ధతో పరమాత్మని ఆరాధిస్తున్నాడో తస్యాచలాం శ్రద్ధాం తాం ఏవ విదదామి. అటువంటి వారికి నేను అటువంటి శ్రద్ధనే ఇస్తా. వన్స్ గాడ్ ఈజ్ అనదర్స్ డెవిల్. నీ దేవుడు నాకు దయ్యం కనిపిస్తున్నాడు, అట్లా లేదు హిందూ ధర్మశాస్త్రంలో, భగవద్గీతలో. అందరి భగవంతుడు ఒక్కడే. ఏ రూపంలో ఉన్నా అఖిల రూపము తన రూపమైన వాడు, ఆది మధ్యంతములు లేక అలను వాడు, భక్త జనముల దీనుల పాలివాడు. ఎవడి వాడయ్యా దేవుడు? భక్తులకు సంబంధించినటువంటి వాడు భగవంతుడు. నమో అకించన విత్తాయ, భాగవతంలో వస్తుంది. అకించన విత్తం అంటే ధనహీనుల ధనము శ్రీమన్నారాయణుడు, జనహీనుల జనము శ్రీమన్నారాయణుడు. నా దగ్గర ఏముంది, నాకెవరున్నారు అనుకోకండి. ఎవరు నీకు లేకున్నా సరే, గోవా దరిద్రుడెవర్రా? నారాయణ స్మరణ విహీన దరిద్ర. ఆ పరమాత్ముని ధ్యానం చేయని వాడే దరిద్రుడు, ఆ పరమాత్ముని జపించని వాడే దరిద్రుడు. ఎవడు భగవంతుని జపిస్తున్నాడో, ధ్యానిస్తున్నాడో, కీర్తిస్తున్నాడో, గుణగానం చేస్తున్నాడో వాడు ఐశ్వర్యవంతుడైన భాగవతంలో స్పష్టంగా చెప్పి ఉంది. గోపాలకృష్ణ మహారాజుకి. కాబట్టి చచ్చేటప్పుడైనా మనము భగవంతుని ధ్యానిస్తే మోక్షంలోకి వెళ్ళిపోతామని 8వ అధ్యాయంలో ఉంది. తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మరయుధ్య చ. సర్వకాల సర్వావస్థలందు నాలుక మీద ఏముండాలండి? నారాయణ 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 నారాయణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. నారాయణ లక్ష్మీ నారాయణ. అమ్మ నారాయణ, నాన్న నారాయణ. అమ్మ నారాయణ నారాయణ నమో నమో నారాయణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఒక పద్యం శేషప్ప కవి నరసింహ శతకం ఎంత జ్ఞానం ఉందా. ప్రభు శివనారాయణ, బ్రతికి నన్నాళ్ళు నీ భజన తపను కాని మరణకాలమునందు మరతునేమో. ఆ వేళ యమదూతల ఆగ్రహమున వచ్చి ప్రాణముల్ పెకలించి పట్టున్నప్పుడు కపవాత వైద్యముల్ గప్పగా శ్రమ చేత కంపముద్భవమంది. శ్రమ చేత నారాయణాయనతు పిలుతునో, శ్రమ చేత పిలువలేనో.
నాటికిప్పుడే చేతుని నామ భజన ధైర్యముగ చెవిని వినవయ్య కమల నయన భూషణ వికాస శ్రీధర్మ పునర్నివాస దుష్ట సంహారణ నరసింహ దురిత దూర. కార్తీక మాసం వస్తే నా చిన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు మన ఇంటి దగ్గర గుళ్ళో పోయి ఇంత బంతిపూలు వేసి దీపం పెట్టి శివశివ రామరామ అని భజన చేసేవాళ్ళండి. బొంగులో పుట్నాలు పెడితే తిని సంతోషపడేది. ఇప్పుడు కోటి దీపాలు పోతున్నారండి బాబు. అక్కడెక్కడ పట్టణంలో కోటి దీపాలు వెలిగిస్తున్నారు. మన దీపంలో మన గుళ్ళ దీపం పర్వాలేదు, బంద్ అయినా పర్లేదు. మన ఇంట్లో మన ఊళ్ళో గుళ్ళు బంద్ చేసుకున్నాం, కోటి దీపాలు పోదాం మన బతికేనికి. ఎవడు బతుకుతున్నాడు? కోటి దీపాల వల్ల. కంపెనీల దగ్గర డబ్బులు కోట్లు వసూలు చేసుకుని వాడు కోటీశ్వరుడు అవుతున్నాడు కోటి దీపాల పేరు మీద. మన దీపాలు బంద్ అయిపోతున్నాయి. మన దీపాలు వెలిగించుకుందాం, మన గ్రామాల్లో భజన చేసుకుందాం. ఒక్కడు వచ్చేవాడు లేడండి. మీ తదనంతరం ఈ సమాజం యొక్క పోకడ ఎక్కడ? మీరంతా పెద్ద మనుషులండి. ఇవాళ సమాజం మన మాట వినడం లేదు, మన పిల్లలే మన మాట వినట్లేదు. ప్రపంచం ఎక్కడుంటుంది? ఈ సంస్కృతిని మనం నిలబెట్టుకోవాలి. కాబట్టి ఈ సంస్కృతిని మనము నిలబెట్టుకోవాలి. మనది గొప్ప సంస్కృతి. విష్ణు సహస్రనామాలు భగవద్గీత ఎందుకు చదువుతున్నామంటే మన సంస్కృతి మోక్ష మార్గంలో ఈ మార్గాన్ని మనం నిలబెట్టుకోవాలి. కోటి దీపాలు అక్కడ పోయి ఏం చేస్తావయ్యా? అదొక వ్యాపారమయ్యా. మన గుళ్ళో మన ఇంట్లో 10 దీపాలు వెలిగించండి. అక్కడ పోయి 100,000 కాదు, మన ఇంటి దగ్గర 5 దీపాలు వెలిగించండి చాలు, ఎంతో పుణ్యం వస్తుంది. కాబట్టి భగవద్గీత అనేది జ్ఞాన జ్యోతి. చచ్చినప్పుడన్నా కనీసం వస్తుందా అండి? జీవితం అంతా తాగి తిని పండుకుంటే ఎవడో అన్నాడ, ఒక ముసలాయన పోతున్నాడ, ఎవడో విన్నాడ పోయి తాతయ్య తాతయ్య నారాయణ అంటే అంటలేడట. ఓ జనప నార ఉంటుంది కదండి, నార అంటే 2 అక్షరాలు అంటున్నాడు. తాతయ్యకి ఇదేంటంటే నార అంటలేడ, పీచు అంటున్నాడట. మన కర్మలు అట్ట తగలబడతాయి. జై శ్రీమన్నారాయణ. చూడండి. కాబట్టి తస్మా సర్వేషు కాలేషు మామనుస్మరయుత్యచ. అర్జున, నిరంతరం నా నామాన్ని స్మరించవయ్యా. తస్య అహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినా. ఎవడు నిరంతరం నన్ను స్మరిస్తున్నాడో తస్య, అటువంటి వాడికి చాలా సులువుగా నేను దొరుకుతానయ్యా. తలకాయ కిందికి చేసి కాలు ముగ్గు చేసి అంత పెద్ద యోగ సాధన చెప్పలే. కలౌ కేశవ కీర్తనం. నాలుక మీద ఫోన్ చేస్తే ఏమనాలి? హరి ఓం అనండి. హరి ఓం నారాయణ మహాదేవ శివ జై శ్రీమన్నారాయణ. ఇటువంటి పదాలు రావాలి మనకు. హరి అనండి. 2 అక్షరములు హరించును పాతకములు అంబుజనాభ. జిహ్వాగ్రే వర్తతే యస్య హరి ఇది అక్షరద్వయం. ఎవరి నాలుకల మీద 2 అక్షరాలు ఉంటాయో హరి అని. స గంగా, అది గంగా లాంటిదట ఆ శరీరం. స గయా, అది విష్ణు పాదమట. ఏది? ఏ నాలుక మీద హరి అని 2 అక్షరాలు ఉంటే ఆ శరీరం. స సేతు, అగో రామేశ్వరం అట అది. సచ పుష్కరం, 12 ఏళ్లకు ఒకసారి పుష్కరం వస్తుందండి. హరి అని ఎవడు పలుకుతాడో, నారాయణ అని ఎవడు పలుకుతాడో నిత్య పుష్కరిణి వాడు. గోపాలకృష్ణ మహారాజ్కి. కాబట్టి మనకు 8వ అధ్యాయంలో 6 నెలలు ఉత్తరాయణం, 6 నెలలు దక్షిణాయనం. ఉత్తరాయణంలో చనిపోయినటువంటి వాళ్ళు పరమాత్మలో లీనమయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. మీలాంటి భక్తులకు ఉత్తరాయణం లేదు, దక్షిణాయనం లేదు, జీవన్ముక్తులు ఉంటారు. కాబట్టి ఎప్పుడు పోయినా పర్వాలేదు, వైకుంఠం వెళ్ళిపోతారు. విష్ణు సహస్రనామాలు చదివేవాడు, భగవద్గీత చదివేవాడికి ఉత్తరాయణం లేదు, దక్షిణాయనం లేదు. ఆడు ఎప్పుడు కథమైనా సరే డైరెక్ట్ వైకుంఠమే విమానం వచ్చి తీసుకొని పోతుంది. గోపాలకృష్ణ మహారాజుకి. ఈ ఉత్తరాయణ దక్షిణాలు ఎవరికి? అది టీవీలో వస్తుండండి, అది చేయాలి ఇది చేయాలి, ఈ నూనె వచ్చి వాడు తలకాయలు కూర్చుంటాడు అండి టీవీలో. మనం ఇప్పపు నూనె దొరికిందనే మీకేనా? నేనైతే చూడలేదు. ఆ నూనె పోయమంటాడు, ఇప్పపు నూనె అంటాడు, ఆ నూనె ఈ నూనె. ఏ నూనెలు పోసినా నీ తలకాయ రాత మారదురా బాబు. జ్యోతిష్యం చెప్పేటోళ్ళు ఇక నువ్వు ఆ దేవునికి మొక్కు, ఈ దేవునికి, ఏ దేవునికి మొక్కినా నేను ఏం చేయలేరు. నువ్వు రా భగవద్గీతలోకి నీ తలకాయ మారకపోతే నేను అడుగుతాను. తల రాతను మార్చే శక్తి భగవద్గీతకు ఉంది. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం.
నీకు నాలుగు తిరగదు, కనీసం నమస్కారం పెట్టుకోరా భయ భగవద్గీతకు. నువ్వు చదువు, ఎవడన్నా చదువుతున్నాను ఒక దండం పెట్టుకోరా నాయన, నీకు పుణ్యం వస్తుంది. గోపాలకృష్ణ మహారాజుకి భగవద్గీతలో 12 అధ్యాయంలో మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్యసి అభ్యాసేప్యసమర్థోసి మత్కర్మ పరమో భవ. ఎన్ని మెట్లు దిగిండయా 12వ దానిలో? నీకు జపం చేయడానికి చేత కాలేదు, నీకు ధ్యానం చేయడానికి చేత కాలేదు, ఏమండి, నీకు ప్రయత్నం చేయలేదు, యోగం చేయలేదు. మదర్థమపి కర్మాని, నా కోసం ఎవడైనా కర్మం చేస్తున్నాడు, ఇట్లా చదువుదాం రండ్రా ఎవడన్నా ప్రయత్నం చేస్తున్నాడు దేవుని నామం, వానికి ఏమన్నా సాయం చేయరా బాబు, అట్లా చేసినా నీకు మోక్షం ఇస్తా. ఇంకేం కావాలంటే చెప్పండి. భగవంతుని ఎట్లా తిరగమన్నా, నీకు అది కూడా చేత కాలే. 12వ అధ్యాయంలో 9లో ఏం చెప్పండు? పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త ప్రయచ్చతి తదహం భక్తివహృతం అస్నామి ప్రయతాత్మనః. ఒక పువ్వురా బాబు, ఒక ఆకీరా బాబు, ఒక పండీరా బాబు, శబరిమాతలాగా కొన్ని నీళ్ళీరా బాబు. నీళ్లు తేవాలంటే ఎవడు మోసుకొస్తాడు బిందెలు పోయి, పర్వాలేదురా బిడ్డ కష్టమైతుంది వదిలేదు. పువ్వులు తేవాలంటే అమ్మ 1 రూపాయికి గులాబీ పువ్వు కూడా వస్తుంది, 5 రూపాయలు పెడితే గులాబీ పువ్వు వస్తుంది. పండు 5 రూపాయలు, 60 రూపాయలకు డజన్, 5 రూపాయలు పెడితే కరెంట్ పండు వస్తుంది. ఏం చేద్దామబ్బా, దేవుడికి ఏం కావాలా? 12వ అధ్యాయంకి వచ్చేవరకు వద్దురా బాబు, నువ్వు నా పీసోడు నాకు ఎప్పుడు అర్థమైంది. మయీవ మన ఆదస్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవా అతఊర్ధ్వం న సంశయః. నీ మనస్సు నాకు ఇచ్చేయి అర్జున, నీ బుద్ధిని నా ఇందు ప్రవేశపెట్టవయ్యా. నివసిష్యసి మయ్యేవా, నీవు నాలోనే నివసిస్తావయ్యా. అతఊర్ధ్వం న సంశయః, ఆ తర్వాత సంశయం పెట్టుకోకు, నీ మనస్సును నాకు ఇచ్చేయి. అమ్మ బాబోయ్, నా కన్ను అంటే భక్త కన్నప్ప కన్ను పెట్టిండు, చెవు అంటే నా చెవు పెడతా, ముక్కు అంటే ముక్కిస్తా, ఏలిస్తా, ఏమండి జుట్టు ఏమంటే ఇస్తా, కొరిగిస్తా, బిచ్చ. ఇది ఎందుకు పనికిరాంది కాబట్టి. గోపాలకృష్ణ మహారాజుకి ఆ గణపతి సామాన్యుడు కాడు, నువ్వు బొచ్చి చచ్చినా దాన్ని అమ్ముతున్నాడు ఆయన. అరే నువ్వు పనికిరాంది నేను ఏది గుట్టియలేదురా నీకు. భగవంతుడు పనికిరాంది ఏది లేదట మన లోపల. ఇది అనుకుంటున్నాం, పారేస్తున్నాం. ఆ జుట్టు కొరుక్కొని కూడా కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నాడు మన ఏడుకొండలవాడు. గోపాలకృష్ణ మహారాజుకి ఏదండి చెప్పండి, నీ లోపల పనికిరాంది ఏది? ఒకడు అనుకున్నట, ఎవడు అడిగిండ గురు, ఏదైనా పనికిరాంది తెప్పరు అంటే అంతటా వెతికిందంట. పనికిరాంది వెతికితే ఏం కనిపించలేదండి. వాడు దొడ్డుపోయినప్పుడు వాడిని మలం కనిపించిందండి. ఇంతకంటే గలీజ్ ఏమైనా ఉందా అని ఓ పాత్రలు తీసుకొని గురుగారి దగ్గర తీసుకొని పోదాం అనుకుంటున్నట. మలం అంటుందంట, మూరు కూడా నన్ను ముట్టుకుంటున్నా గబ్బోడా, నేను నువ్వు ముట్టుకునే కంటే ముందు సువాసనలు వెదజల్లే బాసుమతి బియ్యాన్ని, మంచి వాసన ఉన్నది, ఇలాచి లవంగలు వేస్తే నేను ఎంతో సుకుమారున్నా, నన్ను ముట్టుకుపోతాను, నీ అంత గబ్బోడి ఇంకెవరు నేను పోరా అంటే గురువుగారి దగ్గరకు వచ్చాను. గురువుగారు ఏది దొరకలే, నాకు పనికిరాదు, నేను ఒక్కడే పనికిరాను అని. గోపాలకృష్ణ మహారాజుకి ఈ శరీరాన్ని పట్టుకొని కొందరైతే ఎప్పటికి బతకడంలో నాకు మాట్లాడతారండి బాబు. కాదు నాయన, కొన్ని రోజుల కోసం వచ్చాం మనం దీంట్లో పుణ్యాన్ని సంపాదించుకోవాలి, ధర్మాన్ని సంపాదించుకోవాలి, దారి భక్తిని సంపాదించుకోవాలి. దారి భక్తి ఏది? ఇగో ఇదే దారి భక్తం. దారి భక్తం ఏదో కాదు నాయన, నువ్వు ఏ దానం చేస్తావు అదే దారి భక్తం. గోపాలకృష్ణ మహారాజ్కి. కాబట్టి మనము ఈ అధ్యాయంలో అన్ని భగవద్గీతలో అంత అద్భుతమేనండి, ఎక్కడ పట్టుకున్న అద్భుతమే ఉంది. విద్యలో రాజు రాజవిద్య, దానికంటే పెద్ద విద్య లేదు లోకంలో. రహస్యంలో రాజరహస్యం. ఇదంతు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్షసే అశుభా. రాజవిద్యా రాజగుహ్యం పవిత్రం ఇదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. అశ్రద్ధదానా పురుష ధర్మస్యాస్య పరం తప అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసారవర్త్మని. అర్జున, ఇది చాలా సుఖాన్ని ఇచ్చేది. నీకెందుకు చెప్తున్నా ఈ జ్ఞానాన్ని? అసూయ లేదయ్యా అర్జున నీ దగ్గర, అందుకు నేను చెప్తున్నా. ఇదంతుతే
ఈ జ్ఞానం నీకు ఎందుకు చెప్తున్నా? గుహ్యతమం, చాలా రహస్యమైంది, నీకు అసూయ లేదు కాబట్టి నీకు చెప్తున్నా అర్జున. ఏంది నీకు చెప్పేది? యత్ జ్ఞాత్వా మోక్షసే అశుభాత్, దేన్ని తెలుసుకున్న తర్వాత సమస్త అశుభాల నుంచి నువ్వు బయటపడతావు. అదే రాజవిద్య, రాజగుహ్యం. ఇదేంది? కింద పెడితే మీద, మీద పెడితే కింద. వేదాంతం అంటే ఏంది? ఒక ఆయన అంటాడు, ఎదుటివానికి అర్థం కాకుండా చెప్పిందే వేదాంతం. గోపాలకృష్ణ మహారాజుకి. ఎందుకు అట్లా అంటే ఆయనకు అర్థమైంది కదా నీకు చెప్పడానికి ముందు. వానికి అర్థం కాక ఎదుటివానికి అర్థం కాకుండా చెప్పింది వేదాంతమా? కాదు కాదు నాయన. సుసుఖం కర్తుమవ్యయం. దిస్ ఈజ్ వెరీ ఈజీ టు ఎక్స్ప్లెయిన్, దిస్ ఈజ్ వెరీ ఈజీ టు అండర్స్టాండ్, దిస్ ఈజ్ వెరీ ఈజీ టు ఇంప్లిమెంటేషన్ ఇన్ అవర్ లైఫ్. చాలా సులువైంది, చాలా తేలికైంది. సుసుఖం, సుఖం అంటే సుఖం ఇచ్చేది, సుసుఖం చాలా ఆనందాన్ని ఇచ్చేదండి ఈ విద్య. ఏం లేదు, కూర్చో విను అంతే. అందుకే ముందే చెప్పాను, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధ కలిగితే జ్ఞానం వస్తుంది, జ్ఞానం కలిగితే ఇంద్రియ నిగ్రహణం వస్తుంది, ఇంద్రియ నిగ్రహం వస్తే త్వరితగతిన మోక్షం వస్తుంది అని భగవద్గీతలో గీతాలను చెప్పి ఉన్నాడు. 9 అధ్యాయాలు అయిపోయినాయి. మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వేషయుక్తైవం ఆత్మానం మత్పరాయణ. అర్జున, నాకు భక్తుడు కావయ్యా, నాకు నమస్కరించవయ్యా, నాకు మద్భక్త మాం నమస్కురు. మన్మనాభ, నీ మనస్సు నాకు ఇచ్చేయి. మద్భక్త మధ్యాజీ, నాకు నమస్కరించి నాకు పూజించి ఏర్పాటు చేసుకోను. పూజ అంటే ప్రతిసారి చెప్తాను, పూజ అంటే 50,000 పూలు, 1114 కొబ్బరికాయలు కాదు నాయన. నీ మనస్సు ఒక పుష్పంగా సమర్పించి చిరుతల భక్తిని ఒక్క తులసీదళమర్పణ చేయవాడు. ఓయమ్మో, ఏం పూజలు, ఏం పూజలు. ఆ సంగీతం వింటుంటే, సంగీతం మన మీకు పాడి వినిపించిన స్వరజ్ఞానం ఉంది నాకు. ఒక బ్రహ్మరాక్షసి వచ్చి కూర్చున్నదంట ఒక ఊర్లో. ఎంత కూతలేదంట. పెద్ద పెద్ద మంత్రకాలను దొరికొచ్చారు, పెద్ద పెద్ద సాధువులను దొరికొచ్చారు, పెద్ద పెద్ద ఆశ్రమాలకు వెళ్ళి దొరికొచ్చారు. అయ్యా దీన్ని ఎట్లన్నా చేసి పంపించండి, బ్రహ్మరాక్షసి సతాయిస్తుంది ఊర్లో. ఆ చెట్టు మీద కూర్చున్నది, పోయటోని పట్టుకుంటుంది, వచ్చినోని పట్టుకుంటుంది, వేధిస్తుంది. ఎన్ని తతంగాలు పడ్డా పోతలేదు. ఒక్కరిని నాసుండని పట్టుకొచ్చినట్టు. అయ్యా ఏం చేయాలి అంటే, ఎవరైనా పాటలు పాడతారా మీ ఊళ్ళో అని అడిగినాడ. జై శ్రీమన్నారాయణ. ఉన్నారయ్యా, చాలామంది ఉన్నారట. అందులో మంచిగా వాడటం ఎవరు, చెడ్డగా వాడటం లేరు. అంటే ఏదో అందరూ కూస్తూ కాస్తూ బాగానే వాడతారు, చెడ్డగా వాడటం ఒక్కడున్నాడయ్యా, వాడు నోరు తెస్తే ఇక తట్టుకోలేమన్నాడు. వాడిని పట్టుకరండి అన్నాడట. జై శ్రీమన్నారాయణ. వాడిని కూర్చుని మరచెట్టు కింద వాడుతుంటే బ్రహ్మరక్షణ అనుకున్నాడు, వామ్మో ఈయన గానం నేను తట్టుకోలేను బాబా దిగిపోయినాడు. మంత్రాలకు పోలే, తంత్రాలకు పోలే. అర్థమవుతుంది కదా గోపాలకృష్ణ మహారాజుకి. కాబట్టి మనము అనేక విధాల జ్ఞానం మనకు భగవద్గీతలో ఉంది. మరి విద్యలలో రాజు చాలా సుఖమైంది. దీంట్లో నీ మనస్సునిచ్చి ఒక పువ్వు పెట్టవేత. ఇక కొన్ని జాగాలు ఇంటుంటా జర వినండి అమ్మ, ఆడోళ్ళు దూరం ఉన్నాడు, ముట్టుకోవద్దు, అరే దూరం దూరం. భగవద్గీత 9వ అధ్యాయం. అర్జున, మామి పార్థ వ్యపాశ్రిత్య యః అపేషు పాపయోనయా స్త్రియో వైశ్యా తదా శూద్రా తేపి యాంతి పరాంగతిం. భగవద్గీత మీరు వింటున్నది. జాదుగారు కాదు, శివలింగాలు తీసుడు కాదు, విభూతి తయారు చేయడు కాదు, జాదుగారు కాదు, ఇది జ్ఞానం. జాదుగారు నేను కూడా మస్తు చేస్తాను, మీరందరూ వెంటనే పడతాను. ఏమంటే నేను శురు చేస్తే ఓం నమశివాయ అనండి. శివలింగాలు కక్కుడు, విభూతి తయారు చేయడు, మంత్రాలు చేసుడు, భూతాలను తప్పి ఇవన్నీ వస్తాయి నాకు. తికతికేశాలు లేదు, మాకు బ్రహ్మజ్ఞానం. భగవద్గీత వచ్చినప్పుడు దీనికంటే గొప్పది ఇంకొకటి లేదు. వాస్తులు, జ్యోతిష్యాలు, మీ తలకాయలతో మార్చడం ఇవన్నీ కుదరవు. ఇక్కడ బ్రహ్మజ్ఞానం ఒక్కటే మానవుడికి ఆనందం ఇచ్చేది, సుఖాన్ని ఇచ్చేది. కాబట్టి గోపాలకృష్ణ మహారాజ్కి. కాబట్టి జ్ఞానమే సర్వోత్కృష్టమైందిగా మనకు భగవద్గీతలో నిలుస్తుంది. అటువంటి జ్ఞానం మనకు అద్భుతంగా చెప్పాడు శ్రీకృష్ణ భగవానుడు. దీన్ని మామి పార్థ వ్యపాశ్రిత్య, నన్ను ఉపాసించిన స్త్రీలు, స్త్రీయు వైశ్య కోమట వాళ్ళు, తదా శూద్ర, శూద్రులు కూడా,
తరించిపోతారయ్య అర్జున నాకు నమస్కరిస్తే. యహ అపిష్యు పాపయోనయ పాపయోన, ఎంత పాపం చేసిన వాడైనప్పుడు కూడా నారాయణ స్మరణ చేసినటువంటి వాడు తప్పకుండా బాగుపడతారు అర్జున. ముగ్గురిని చెప్పిన మీకు, స్త్రీలు చెప్పిన, శూద్రులు చెప్పిన, వైశ్యులు చెప్పిన, అర్జున ఇటువంటి వాళ్ళే పాపాత్ములే నన్ను ఆరాధించి ముంగలపడుతుంటే కిం పునః బ్రాహ్మణ పుణ్య భక్త రాజస్యస్తథా అనిత్యం అసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వ మాం. అర్జున ఇక ప్రత్యేకించి బ్రాహ్మణుడి గురించి ఏం చెప్పమంటావు ఆయనను? కిం పునః బ్రాహ్మణ, మళ్ళీ బ్రాహ్మణుడి గురించి ప్రత్యేకంగా చెప్పాలా? ఎవడు బ్రాహ్మణుడు? బ్రాహ్మణుడు అంటే ఎవరయ్యా? భారతంలో వచ్చిన ప్రశ్న అండి. 2 సార్లు వచ్చింది ఈ ప్రశ్న, 3 సార్లు వచ్చింది. బ్రాహ్మణుడు అంటే జన్మతా బ్రాహ్మణుడే కాదు, ఎవడి కర్మల ద్వారా భగవంతుణ్ణి ధ్యానిస్తున్నాడు, ఎవడి కర్మల ద్వారా బ్రహ్మజ్ఞానంలో ఉన్నాడు వాడు బ్రాహ్మణుడు. బ్రాహ్మణ జన్మెత్తి కూడా ఎవడు చెండాలుండగా జపము తపము లేకుండా బతుకుతున్నాడు వాడు శూద్రుడి కంటే కూడా ఘోరమైన వాడు అని చెప్పింది శాస్త్రం. కాబట్టి మనము భగవంతుని ధ్యానించేవాడే బ్రాహ్మణుడు, అంతే. గోపాలకృష్ణ మహారాజుకి. ఈ విధంగా 9వ అధ్యాయంలో కూడా చాలా సులువైనటువంటి అధ్యాయం ఇది. పిత అహమస్య జగతో మాతా ధాత పితామహ, ఎన్నో శ్లోకాలు ఉన్నాయి. ఇంత జ్ఞానం చెప్పిన తర్వాత శ్రీకృష్ణుడికి మళ్ళీ చెప్పాలనిపించింది. నిన్న కూడా చెప్పిన భగవద్గీతను గుంజి 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 కూర్చున్నాని ముడ్డంతా నడ్డి నొప్పి చెప్పలేదండి కృష్ణుడు. ఎప్పుడైపోవాలి? తొందరగా యుద్ధం చేయాలండి మనం అక్కడ. ఏమండి అక్కడ యుద్ధానికి వచ్చినాం మనం, ఇక్కడ భోజనానికి రాలే, అక్కడ యుద్ధం చేయడానికి వచ్చినాము వద్దన్నాడు. ఎట్లా జ్ఞానం చేయాలి? తొందరగా ఎట్లా చెప్పాలా? అంతే. అందుకని ఎక్కడికక్కడ ముగించే ఆలోచనలో ఉన్నాడు భగవద్గీత. కానీ ఆయన బుర్ర మారుతలేదు, ఆయన చెప్తా ఉన్నాడు. ఆ విధంగా మొన్న చెప్పుకున్నాం 11వ అధ్యాయం వచ్చేవరకు. అమ్మయ్యా శ్రీకృష్ణ అయిపోయిందయ్యా. మోహోయం విగతో మమ మదనుగ్రహాయ పరమం ఆధ్యాత్మం గుహ్య సన్నితం యత్వయోక్తం వచస్తేన మోహోయం విగతో మమ. 11వ అధ్యాయం వచ్చేవరకు అజ్ఞానం పోయిందంటున్నాడు. కాబట్టి అంత జ్ఞానాన్ని కుమ్మరించాడు. 7, 8, 9, 10లో ఈ 4 అధ్యాయాలు కొంచెం బుర్రలోకి ఎగితే భగవద్గీత మొత్తం అర్థమైపోతుంది, అంతే. కాబట్టి భుజ ఏవ మహాబాహో శృణు మే పరమం వచ యత్తేహం ప్రియమాణాయ వక్ష్యామి హితకామ్యయా న మే విదుః సురగణా ప్రభవం న మహర్షయః అహమాదిరిః దేవానాం మహర్షీణాం చ సర్వశః యో మాం అజమనాదిం చ వేత్తి లోకమహేశ్వరం అసమ్మూఢ సమర్థేషు సర్వపాపైః ప్రముచ్యతే. 10వ అధ్యాయం విభూతి యోగం. ఐశ్వర్యం పరమాత్ముని యొక్క వివిధ రూపాలు మళ్ళీ నీకు చెప్తానయ్యా అర్జున విను. శృణుమే పరమం వచ, మళ్ళీ నీకు చెప్తాను విను. ఎందుకు? యత్తేహం ప్రియమానాయ వక్ష్యామి హితకామ్యయా. నీ పైన నాకు ప్రేమ ఉంది అర్జున, నువ్వు నాకు భక్తుడు కాబట్టి నీకు మళ్ళీ చెప్తాను విను. నమే విదుః సురగణా ప్రభవం న మహర్షయా అహమాదిరిః దేవానాం మహర్షీణాం చ సర్వశా. నా యొక్క పుట్టుకను దేవతలు కానీ రాక్షసులు కానీ ఎవరు కానీ తెలుసుకోలేరు అర్జున. ఎందుకు? అహమాదిరిః దేవానాం మహర్షీణాం చ సర్వశః. అందరికంటే ముందు నేనే ఉన్నాను కాబట్టి నేను ఎవరికి తెలియను, నాకు మాత్రం అందరి జాతకాలు తెలుసు. గోపాలకృష్ణ మహారాజుకి. బుద్ధి జ్ఞానమసమ్మోహ. ఎందుకంటే ముందు యోమామజమనాదించ వ్యతిలోక మహేశ్వరం అసమ్మూఢ సమర్థ్యేషు సర్వపాపై ప్రముచ్యతే. ఎవడు నన్ను పుట్టుకలేని వాడిగా అజ సకల లోకాల మహేశ్వరం పరమేశ్వరుడుగా తెలుసుకుంటున్నాడు, అటువంటి వాడు అసమ్మూఢ సమర్థి, మానవులలో ఉండే సమస్త అజ్ఞానాన్ని పోగొట్టుకున్నవాడై సర్వపాపై ప్రముచ్యతే, అన్ని పాపాల నుంచి విడిపడిపోతాడు కేవలం భగవంతుడి గురించి తెలుసుకుంటే చాలు.
సర్వం జ్ఞానప్లవేనైవ రుజినం సంతరిష్యసి. జ్ఞానం అనే పడవనెక్కువ అర్జున. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. బాగా వింటున్నారనుకుంటున్నా నేను. కర్మలు దహించిపోవాలి. ఏంటి కర్మలు? ఎన్నో పాపాలు చేశాం మనం పూర్వజన్మలో, ఈ జన్మలు ఎప్పుడు అప్పుడు ఉన్నాయి. ఎట్లా పోతాయి? జ్ఞానం వల్ల పోతున్నాయి. ఓకే, రైట్. సర్వం జ్ఞానాగ్ని దగ్ధ కర్మను. జ్ఞానం అనే అగ్ని తోటి కర్మలన్నీ భస్మీభూతమైపోతాయి. మరి ఆ జ్ఞానం ఎట్లా వస్తుంది? భక్తి వల్లనే జ్ఞానం వస్తుంది. భక్తి లేని జ్ఞానము గుడిది, జ్ఞానం లేని భక్తి కుంటిది. అర్థమైందా? రెండు నిష్ఫలమవుతాయి. భక్తుడికి జ్ఞానం ఉండాలి, జ్ఞానికి భక్తి ఉండాలి. ఓ టీవీల గురించి కూర్చొని చెప్తుంటారు వేదాంతం అది ఇది ఇది. భక్తి ఉండాలి ప్రధానంగా మనిషికి. భక్తి లేకపోతే జ్ఞానం గుడిది. గోపాలకృష్ణ మహారాజుకి. కాబట్టి జ్ఞానం ఎట్లా వస్తుంది? భక్తి వల్ల వస్తుంది. భక్త్యా మామభిజానాతి యామాన్యశ్చాస్మి తత్వతః. ఒక భక్తి వల్లనే నేను భక్తుడికి జ్ఞానం ఇస్తా, వేరే మార్గం లేదు. జ్ఞానం వస్తే సాక్షాత్ మోక్షమే. మరి జ్ఞానం ముఖ్యమే వస్తుందా అంటే చెప్పండి. ఎంత భక్తరాచర రామదాస్ భక్తుడా జ్ఞాన? కంచర్లో గొప్పనాడు. భక్త రామదాస్ అంటావా, జ్ఞాన రామదాస్ అంటావా? భక్త రామదాస్ అంటాం కదా, కానీ ఆయన దగ్గర ఉన్నది భక్తి కాదు, జ్ఞానం. భ్రమరము కీటకంబుగని పాల్పడి జంకరణోపకారి అయి భ్రమరముగాను నచ్చునది పలుకుట చేసి భవాది దుఃఖ సంతమసి మెడల్చి జీవుని విశ్వరూప తత్వమున ధరించుటే మరుదు దశరథి కరుణాపయోనిధి. ఒక పేడలో పురుగుని తీసుకొని పోయి భ్రమరం ఒక గూటిని తయారు చేసి దాన్ని పెట్టి జమ్ అని 40 రోజులు తిరుగుతున్నారు. లోపల ఉన్న పురుగు ఏమనుకుంటుంది, ఈ భ్రమరం నన్ను ఎప్పుడు చంపుతుంది అని ఆ భ్రమరాన్ని ధ్యానిస్తూ 41 రోజుల తర్వాత భ్రమరంగా మారి జమ్ అని ఎగిరిపోయినారు. పెండలో పురుగు భ్రమరంగా మారిపోయి ఎగిరిపోయింది ఆ భ్రమరాన్ని ధ్యానిస్తూ. ఓ శ్రీమన్నారాయణ, పరంధాముడవైన నిన్ను, జీవుడనైన నేను, పరమేశ్వరుడైన నిన్ను ధ్యానించి నేను నీవుగా మారడంలో విచిత్రం ఏముందయ్యా? శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 సీతారాం 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 జయ సీతారాం, 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 శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, రామ అగణిత జన్మ కర్మ దురితాంబుదిలో బహు దుఃఖ వీచికల్ తెగిపడ ఈదలేక జగతీధవని పద భక్తి నావచే తగిలి తరింపగోరెత పదంబడి నాదు భయంబు మాన్పవే తగదని చిత్తమందిడక దశరథి కరుణాపయోనిధి. ఓ శ్రీరామ, ఎన్నిసార్లు పుట్టానో, ఎన్నిసార్లు చచ్చానో, లెక్కలేనన్ని సార్లు పుట్టానే. ఇప్పటికి అగణిత జన్మ కర్మ దురితాంబుదిలో బహు దుఃఖ వీచికల్. ఎన్నిసార్లు పుట్టాను రావా, ఎన్నిసార్లు చచ్చాను శ్రీరామా, లెక్కలేవయ్యా. ఈ సంసారంలో ఇక్కడ దుఃఖమే తప్ప నాకు సుఖం కనిపించలేదయా. తెగిపడ ఈదలేక చస్తున్నాను, పుడుతున్నాను, వస్తున్నాను, పోతున్నాను. ఈ కనెక్షన్ ఎప్పుడు తెగిపోతుందో రామచంద్ర ప్రభు
నీ పద భక్తి నామచే. నీ చరణములని నావను పట్టుకుంటాడయ్యా. సంసారంలో సముద్రంలో ఉన్నాడు. తగదని చిత్తమందిడక రామా ఉద్దనకయ్యా నన్ను కాపాడవయ్యా. తగదని చిత్తమందిడక దాశరథి కరుణాపయోనిధి. ఎంతటి పుణ్యమో శబరి ఎంగిలి గొల్దివి వింతగాదే. నీ మంతన మెట్టిదో ముడుత మైనికరాగ్రణకాంకురంబులను సంతతమంద చేసితివి సత్కుల జన్మములేవి లెక్క. వేదాంతముగాదే నీ మహిమ దాశరథి కరుణాపయోనిధి. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. రామ దాసిన చుట్టమా శబరి దాని దయామతి నేలినావు. నీ దాసుని దాసుడా గుహుడు తావక దాస్యము సంగినావు. నీ చేసిన నేరమో వినుతి చేసిన చేయము కావుమయ్యా. నీ దాసులలోన నేనొకడ భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి. జై శ్రీరామ్. తెలుగు భాష అండి మాధుర్యమైందండి. అమృతం కురిసిందండి తెలుగు భాష. తెలుగు వాళ్ళమండి మనం. చాలా గర్వపడాలి. తెలుగు పీపుల్ మనం అమృత స్వరూపులం. ఏ భాషను నేను అవమానం చేయట్లేదు. నా భాషను గురించి నేను మాట్లాడుతున్నా. నేను ఇంగ్లీష్ లాంగ్వేజ్లో చదివిన LLB వరకు పోయినా నాకు ఇంగ్లీష్ ఒక్క ముక్క వాడాలంటే నాకు అసహ్యం వేస్తుంది. నా భాష అమృత భాష. నా భాషలో వేరే పదాలు నేను మిక్స్ చేయను. నా భాష అమృత భాష. నా భాష గొప్ప భాష. నా భాష తెలుగు భాష. దీన్ని మనం బ్రతికించుకోవాలి. ఏమండి నేను ఉద్యోగం చేసినప్పుడు ఆ షీట్ నెంబర్ ఉంటుంది, పేపర్ లాక్ షీట్ నెంబర్ తెలుగులో చెప్పేది. నెంబర్ రాయాలంటే ఇప్పుడు మీ ఫోన్ నెంబర్లు మీరు కూడా చెప్పలేరండి తెలుగులో. ఇంగ్లీష్ అలవాటు అయిపోయింది. మన ఫోన్ నెంబర్లు మనం తెలుగులో చెప్పలేమండి. అంతగా మారిపోయినాం మన ఇంగ్లీష్ భాషకి. కాబట్టి మన భాష గొప్పది, మన పద్యాలు గొప్పవి. ఒక్కొక్క పద్యం చదువుతుంటే లేచి నిలబడాలి వెంట్రుకలు. వాళ్ళు రాయలేదండి, భగవంతుడు రాశాడండి తెలుగు భాషలో. మీ భక్తులను కళ్ళ నిండ చూచి రెండు చేతుల జోహాలు చేయువాడు. నేర్పుతో ఎవరైనా నీ కథలు చెప్పంగా వినయమందుతో చాలా వినడివాడు. తమ గృహంబునకు నీ దాసులు రాజూచి పీటపై కూర్చుండ పెట్టువాడు. నీ సేవకుల జాతి నీతులెంచక చాలా దాసోహమని చేర పలుకువాడు. పరమ భక్తుండు పుణ్యుండు భానుతేజ వాని కనుగొన్న పుణ్యంబు వసుదలోన భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహారణ నరసింహ దురిత దూరా. ఎవరైనా భక్తులు కనిపిస్తే నమస్కారం చేయాలట. ఎవరైనా భగవంతుని గురించి చెప్తుంటే శ్రద్ధగా వినాలట. రెండు చెవులు తెరిగించడా వినాలే. శ్రవణం భక్తిలో మొట్టమొదటిది శ్రవణ భక్తి వినాలి. ముస్లిమ్స్ నువ్వు తలకాయ వలగొట్టుకో వాడు మారడు. క్రిస్టియన్స్ వాళ్ళు మారరు. క్రిస్టియన్స్గా మారింది మన వాళ్ళే. ఎంతమంది క్రిస్టియన్స్ ఉన్నారో మీరు అడగండి. మీ నాన్న పేరేంది బిడ్డ, మీ అమ్మ పేరేంది బిడ్డ. మన వాళ్ళే హిందువులే మారిపోయారు. నేను వాళ్ళని విమర్శిస్తాను, సత్యం చెప్తున్నా. క్రిస్టియన్ సోదరులు మన వాళ్ళే మారిపోయారు. 2000 సంవత్సరాల కింద మహమ్మద్ లేడు. 1600 ఏళ్ళు అయింది. క్రిస్టియన్ దాంట్లో వచ్చి మహమ్మద్ వచ్చింది. శ్రీకృష్ణుడు పుట్టి 5150 సంవత్సరాల కింద కృష్ణుడు ఉన్నాడు. 9 లక్షల సంవత్సరాల కింద రామాయణం జరిగింది. కాలాన్ని భారతీయులు వదలలే. కలియుగం 5150 సంవత్సరాల దగ్గర ఉన్నాం అంతే మనం. కాబట్టి క్రీస్తు 2025 అంతకంటే ముందు కాలం లేదా. కాబట్టి భారతీయులు ఎప్పుడు కూడా ప్రపంచాన్ని కాలాన్ని గణన చేశారు. 195 కోట్ల సంవత్సరాల నుంచి కాలాన్ని లెక్కగట్టారు మన భారతీయులు. అంతకంటే ముందు లేదంటే ఉన్నది. కాలం అనంతం. ఎప్పుడు ఉత్పన్నమైంది, ఎప్పుడు అంతమవుతుంది ఎవడికి తెలియదు. ఆయనే అనంతుడు. కాలమే భగవంతుని యొక్క స్వరూపం. అందుకే విష్ణు శ్రీమన్నారాయణ విశ్వరూపంలో ఎవరయ్యాను అంటే కాలోహి లోకక్షయకృత్. కాలాన్ని నేనే. కాబట్టి భగవంతుడి కాలస్వరూపం. ఆ కాలాన్ని నిష్ఫలం చేసుకోదండి. ఎక్కడన్నా విష్ణునామాలు చదువుతుంటే వెళ్ళి కూర్చోండి, చదవండి. భగవద్గీత చదువుతుంటే చదవండి. మనకు తోచిన సాయం చేయండి.
హిందువులలో పిసినారితనం ఉండదండి. నేను చిన్నప్పటి నుంచి నా ఫ్రెండ్స్తో తిరుగుతుంటే నాకెందుకో ఇచ్చే బుద్ధి అనమాట. ఇచ్చే బుద్ధి ఉంది. ఛాయలు తాగితే నేనే బిల్లు ఇవ్వాలి. ఎక్కడైనా నాకు ఒక్కని రూపాయి కాదు ఒక్క పైసా నాకు తీసుకోవడం ఇష్టం ఉండేది కదా చిన్నప్పటి నుంచి. నా దగ్గర ఏముండదండి, నేను జంగల్లో కూర్చుంటా, ఎప్పుడు ఏం కావాలో నా ముందుకు వచ్చి కూర్చుంటుందండి అంతే. గోపాలకృష్ణ మహారాజుకి రేపు ఎట్లా అని నేను ఎప్పుడు అనుకోను. బ్యాంక్ బ్యాలెన్స్ ఉండే ఏది ఉండదు, పరమాత్ముని యొక్క ధ్యానం ఒకటి తప్ప నా దగ్గర. ఏ సమయానికి ఏది కావాలో ముంగలికి వచ్చి ఉంటాయండి. భగవంతుని యొక్క శక్తి అది. మనం సంపాదించాల్సింది సిద్ధ సంకల్పాయ నమః. మన సంకల్పాలు సిద్ధించే శక్తి కావాలంటే భగవన్నామం ఉండాలి. కానీ మన బ్యాంకు బ్యాలెన్స్లు మనకి రావు, మన బంగారు ముద్దలు మనకి రావు. సిద్ధ సంకల్పాయ నమః. నీ సంకల్పం సిద్ధించాలంటే భగవంతుడి యొక్క నామాన్ని మనం సంపాదించుకోవాలి. మన దగ్గర ఉన్నది 10 మందికి పంచితేనే భగవంతుడు మనవాడైతాడు. కానీ దాచుకుంటే ఎప్పుడు కూడా ఐశ్వర్యవంతుడు కాలేడు. గోపాలకృష్ణ మహారాజ్కి ఓం నమో నారాయణాయ. 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 నాతో పాటు ఓం నమో నారాయణాయ. ఓం నమో ఓం నమో నారాయణాయ. 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 ఓం